హైదరాబాద్ లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. జూబ్లీహిల్స్ నుంచి శ్రీనగర్ కాలనీ అయ్యప్ప స్వామి టెంపుల్ వరకు తిరువాభరణాల ఊరేగింపు మహోత్సవం కన్నుల పండుగగా సాగింది. 2009 నుంచి ప్రతి ఏటా అయ్యప్పకు సువర్ణభూమి డెవలపర్స్ ఆధ్వర్యంలో 2 కేజీల 250 గ్రాముల బంగారు ఆభరణాల అలంకరణ కార్యక్రమం చేపడుతున్నామని ఆ సంస్థ డైరెక్టర్ బొల్లినేని శ్రీధర్ తెలిపారు. అనంతరం పడిపూజ, గజారోహణ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. రేపటి నుంచి డిసెంబర్ 27వ తేదీ వరకు శ్రీనగర్ అయ్యప్ప స్వామి ఆలయంలో అన్నదానం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అయ్యప్ప స్వామి టెంపుల్ నందు ప్రతి సంవత్సరం లాగే ఈరోజు తిరువాభరణ కార్యక్రమం జరుగుతుంది. సో ఈ తిరువాభరణ కార్యక్రమంలో మా సువర్ణభూమి సంస్థ గత 2009 సంవత్సరం సమర్పించినటువంటి ఈ బంగారు నగలను ప్రతి సంవత్సరం ఇదే రోజున స్వామివారికి మా కార్యాలయం నుండి స్వామివారి టెంపుల్ కి తీసుకెళ్లడం జరుగుతుంది. ఆ అదృష్టం కలిగించిన అయ్యప్ప స్వామికి మాకు ఎంతో సంతోషంగా ఉంది. సో ఇది ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుంది. సో ఈ రోజు ఈ కార్యక్రమం తర్వాత పడిపూజ కార్యక్రమం ఉంటుంది. అలాగే సాయంత్రం కూడా గజారోహణ కార్యక్రమం ఉంటుంది. అనగా గజం మీద స్వామివారు నగరం మొత్తం ఊరేగిస్తాము. సో ఆ కార్యక్రమం కూడా మీరందరూ జయప్రదం చేయాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ. జై శ్రీరామ్ స్వామి. డాక్టర్ కె విశ్వనాథ్ గారు, ఎస్పీ బాలసుబ్ని గారు బ్లెస్సింగ్స్ తో సువర్ణభూమి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఏదైతే సంస్థ ద్వారా వారు చేశారో వారి దయవల్ల ఇదంతా జరిగింది. ఇది 2 కేజీల 200 గ్రాములతో 18 ఆభరణాలు. అంటే అయ్యప్ప స్వామికి శబరిమలలో ఎలాగైతే సంవత్సరానికి ఒకసారి అన్ని ఆభరణాలు పెట్టి పందల రాజు నుంచి శబరిమలకి ఎలాగైతే ఊరేగింపుగా తీసుకెళ్తారో అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి ఆ రోజు మా సువర్ణభూమి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి రాతపూర్వకంగా ఇచ్చారు. ఇది జీవితాంతరం, అంటే లైఫ్ టైం మా తర్వాత మా పిల్లలకు కూడా ఇది వర్తిస్తుంది. ప్రతి సంవత్సరం ఒక రోజు ఈ 18 ఆభరణాలు, అంటే ఆ రోజుల్లో 2 కేజీల 200 గ్రాముల బంగారంతో చేసిన ఈ ఆభరణాలని ప్రతి సంవత్సరం మా ఆఫీస్ నుంచి తీసుకెళ్లి స్వామివారికి అర్పించాలి. అర్పించాక ఈ ఆభరణాలతో ఈరోజు అయ్యప్ప స్వామివారు పరిపూర్ణంగా ఆయన ధరించాక పడిపూజ జరుగుతుంది. ఇది నేను ఆ ఆత్మలు ఎక్కడున్నా డాక్టర్ కె విశ్వనాథ్ గారు, బాలసుబ్ని గారి బ్లెస్సింగ్స్ వల్ల ఇది జరుగుతుంది. వారు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.